నమస్తే అండి. ప్రేమించాక ఏమైందంటే నవల 4వ పార్టు చదువుతున్నానండి. విని ఆనందించండి. కథలోకి వెళ్ళిపోదామండి. ఈ రోజుల్లో చూస్తున్నాం, భర్త తరపు వాళ్ళనే గుమ్మలకు కూడా రానివ్వడం లేదు. వ్యంగ్యంగా నవ్వుతూ అంది శకుంతల. అదే మాట శకుంతల, ఊరుకో అని వివేకానంద అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఏమా మరదలా, మా ఉదయ్ గుర్తొస్తున్నాడా? పాట పాడి కళల్లో తేలిపోతున్నావు. వరుసకి వదిన గారు ఆవిడ పరాచికలాడుతుంది. కాదు కాదు, కీర్తి హృదయం ఘోషిస్తుంది. ఇది తనకి చెందిన లోకంగా, వీళ్ళంతా వేరే గ్రహవాసులా తోస్తున్నారు. కీర్తి లేచి వివేకానంద పుస్తకాల అలమార దగ్గరికి వెళ్ళి నిలబడింది. శరత్ చంద్ర పుస్తకాల్లో తీరని కోరికలు ఆమె కంటపడింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని పేజీలు తిరిగేస్తుంటే హృదయం భారంగా మూలిగింది. సమాజానికి భయపడి మనసులో ఆరాధిస్తున్న వాడిని తల్లి బలవంతం మీద అన్న అని పిలవాల్సి వస్తుంది. తన ఇష్టాన్ని ఎలా వ్యక్తీకరించాలో తెలియక, తన ప్రతిఘటనను ఎలా వ్యక్తపరచాలో తెలియక, ఏకాదశి పూట అతని విస్తరలో వదిలేసిన ఎంగిలి మెతుకులని తల్లి ముందే ఏరుకుని నోట్లో వేసుకుంటుంది హేమనళిని. ఎంతటి ఘాటైన నిరసన, ఎంత సున్నితమైన తీరులో చూపెట్టింది. కీర్తి, వివేకానంద పిలిచాడు. కీర్తి వెనక్కి తిరిగింది. అలా ఉన్నావే? శకుంతల తెలిసి తెలియకే అమ్మ నంద మృదువుగా అడిగాడు. అవన్నీ లెక్క చేసే స్థితిలో నేను లేను. ఇదో అలౌకికమైన స్థితి అని చెప్పాలనిపించింది ఆమెకి. ఏమిటా పుస్తకం? తీరని కోరికలా? ఆమె చేతిలోంచి పుస్తకం తీసుకుని చూస్తూ అన్నాడు. ఎన్నోసార్లు ఈ పుస్తకం చదివాను అన్నయ్య, ఏమీ అనిపించలేదు. ఇవాళ ఎందుకో ఇందులో ప్రతి పేజీ శరత్ ఎంతో మదనపడి నలిబిలి అయ్యి రాశాడనిపిస్తుంది అంది నెమ్మదిగా. అలా అనిపిస్తుందా? అతను ఆశ్చర్యంగా చూశాడు. అంటే వీటిని అర్థం చేసుకోగలిగిన మనస్థితి నీకు ఇప్పుడు వస్తుందన్నమాట. ఏమిటమ్మా ఆ కన్నీళ్ళు? పుస్తకం చదివిన ఆర్ద్రతేనా ఇది? ఎంత బాధాకరం అమ్మా. స్పందించే హృదయాన్ని అర్థం చేసుకునేవారు జీవిత భాగస్వాములు అవ్వకపోవడం చాలా చాలా బాధాకరం నిట్టూర్చాడు అతను. ఆ మాత్రం ఆలంబనకే స్వాధీనం తప్పిన మనసు ఆధారపడిపోవాలనుకున్నట్టుగా కీర్తికి జలజల కన్నీళ్లు పొంగుకు వచ్చేశాయి. మనకి మిఠాయిలంటే చాలా ఇష్టం అనుకో, సడన్గా షుగర్ వ్యాధి వచ్చింది అనుకో, అప్పుడేం చేస్తాం? తినలేనందుకు చింతిస్తూ పని మానేసి కూర్చోంగా మనకింతే ప్రాప్తి అని సరిపెట్టుకుంటాం. జీవితంలో చాలా సందర్భాల్లో అలాగే సర్దుకుపోవాలి అతను అనుభవజ్ఞునిలాగా చెప్పాడు. కీర్తి పెదవి వంపు తిరిగేటట్టు నవ్వింది. శరీర విషయంలో అది సరైన పోలికే, కానీ మనసు మాట ఏమిటి? సరిపెట్టుకుంటుందా? పలానా కోరికల వల్ల నీకు జబ్బు చేసింది, వద్దు అంటే ఆలోచించడం మానేస్తుందా? అతను జవాబు చెప్పలేనట్టుగా ఖిన్నుడై చూశాడు. అప్పటికే ఎక్కువ మాట్లాడేశానేమో అన్న అనుమానం వచ్చింది కీర్తికి. గబగబ వెనుక తిరిగి వెళ్ళిపోయింది. శకుంతల అతని దగ్గరికి వచ్చి, ఈ నెక్లెస్ ఎలా ఉంది? ఎరుపు రంగు చీరకి మీదకి బాగుందా? అయినా చాలా నచ్చిందిలేండి అంది తృప్తిగా అద్దంలో చూసుకుంటూ. రాళ్ళని, లోహాలని, సొమ్మును ప్రేమించగలిగే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎటువంటి సామాజిక కట్టడులు, ఆంక్షలు ఉండవు వారి మీద. చెప్పరేంటండి అని గట్టిగా అడిగింది. ఎదుటివారి అభిప్రాయం అడిగి వారు చెప్పేలోగానే నాకు మాత్రం చాలా బాగుంది, అయినా మీకు ఇలాంటివేం తెలుస్తాయిలేండి అని తీర్మానాలు చేసేవారికి నిజమైన అభిప్రాయం చెప్పాలంటావా? చిన్నగా అన్నాడు వివేకానంద. నిజమైన అభిప్రాయం, అబద్ధం అభిప్రాయం అని 2 రకాల అభిప్రాయాలు ఉంటాయా? అయితే అబద్ధంగానే చెప్పండి కోపంగా అంది. చాలా బాగుంది, నీ అభిరుచికి వంకలే పెట్టలేం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. శకుంతల పట్టించుకోలేదు. మెడలో నక్లీస్ సరి చేసుకుంటూ ఉండిపోయింది. విశాలి పెళ్ళికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు, మారిపోయావు. అక్కడ ఏమైనా జరిగిందా? కాలేజీకి వెళ్ళేటప్పుడు అడిగింది మైత్రి. మనసును ఎవరో బలంగా నొక్కి నొక్కి చూస్తున్న ఫీలింగ్ కలిగింది కీర్తికి. ఏం జరగలేదు, నేను మామూలుగానే ఉన్నానుగా అని మాత్రం అబద్ధం ఆడకు. ఎందుకంటే అబద్ధాలు ఆడే సందర్భాలు ముందు ముందు చాలా రావచ్చు. ఎప్పుడు కీర్తి చెప్పిన మాటలే తిరగొట్టినట్టుగా చెప్పింది. కీర్తి తల ఎత్తి చూసింది. ఎదురుగా ఆకుపచ్చ జన్ను వస్తుంది. ఆమె పక్కనున్న మైత్రి చేతిని ఆధారం కోసం అన్నట్లు గట్టిగా పట్టుకుంది.
ఒళ్ళంతా కళ్ళు చేసుకున్నట్టుగా దానివైపు చూస్తుండిపోయింది. అది ఆమెను దాటుకుని ముందుకు వెళ్ళిపోయింది. ఎవరో పెద్దాయన డ్రైవ్ చేసుకుపోతున్నాడు. ఒక భారమైన నిట్టూర్పుతో మైత్రి చేతిని వదిలేసింది. కీర్తి, నువ్వు దారుణంగా ప్రేమ పడ్డావు కదూ అని అడిగింది మైత్రి. కీర్తి కంగారుగా చూసింది. దారుణంగాని ఎలా చెప్పగలుగుతున్నానంటే ఇలా చూడు. తన మణికట్టు దగ్గర ఎత్తి చూపించింది. అక్కడ ఎర్రగా రక్త ప్రసారం ఆగిపోయినట్లుగా గుర్తుపడింది. కీర్తి ఎంతో సిగ్గుగా ఎంతో బాధగా తల ఉంచుకుని సారీ అంది. మైత్రి అననయంగా ఆమె భుజం మీద చెయ్యి వేసి, నిన్ను నువ్వు నిగ్రహించుకోవడానికి ఎంత బలంగా ప్రయత్నించావంటే మనసులో ఎంతో మదన పడుతున్నావని అర్థమవుతుంది. ఎవరే అతను? నాకు తెలియకుండా ఇది ఎలా సాధ్యం? ఎంతకాలం నుండి పరిచయం? అతనితో ఏం దూరంగా ఇంతలా ప్రేమలో పడ్డావు? ఏం చూశావు అని వరుసగా ప్రశ్నలు వేసింది. కీర్తి శుష్క మందహాసం చేస్తూ అంది. నాకు అతని గురించి ఏమీ తెలియదు. ఒకే ఒక్క పరిచయం. అతనితో ఏం నచ్చటానికి సరిపోయేటంత కాలం మేము కలిసి ఉండటం లేదు. కానీ అతని కళ్ళల్లో చూడంగానే అదొక అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. ఇతనే ఎన్నో యుగాలుగా నేను అన్వేషిస్తున్న వ్యక్తి అనే భావన కలిగింది. తప్పో ఒప్పో తెలియడం లేదు. అతని రూపం, పేరు, స్పర్శ, పలకరింపు నా మనసును ఒంటరిగా ఒక్క నిమిషం కూడా ఉండనీయడం లేదు. ఇంకా ఒక్క అడుగు వేయడానికి కూడా శక్తిలా చాలనన్నట్టుగా కీర్తి బస్టాప్లో కూర్చుండిపోయింది. నా మీద నాకే చెప్పలేనంత కోపం వస్తుంది. ఏ లాజిక్కు లేకుండా తెలియని ఒక మనిషి మీద ఇంత ఇష్టం ఏమిటని. అతని తలపులకు దూరంగా ఉండే శక్తిని ఇమ్మని భగవంతుని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. కానీ దైవం ముందు కూర్చున్నా భగవంతుని ముఖంలో అతని రూపమే కనిపిస్తుంది. నేనేం చేయను కీర్తి? మైత్రి అంది కీర్తి దీనంగా. ఈ స్థితి నీకు రాకూడదనే అభిలషించాను కీర్తి. అయినా తప్పలేదు చూసావా? మైత్రి ఆమె పక్కనే కూర్చుంటూ విచారంగా అంది. ప్రేమలో పడ్డ వాళ్ళని అభినందించాలి, కానీ నీ పరిస్థితి తెలిసిన నేను ఏమని అభినందించను అంది. కీర్తి ఆమె చేతిని పట్టుకుని తన నెత్తి మీద ఉంచుకుని, ఎవరితోనూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ విషయం చెప్పనని ప్రమాణం చెయ్యి అంది. చెయ్యను. ఇంతకీ అతను ఎక్కడ ఉంటాడు అని అడిగింది. ఈ ఊళ్ళోనే. కీర్తి ముఖంలో మళ్ళీ కాంతి ప్రవేశించింది. ఈ గాలి తప్పకుండా అతను స్పర్శించే వస్తుంది. పగలు ఈ ఎండ, రాత్రి కాసే వెన్నెల అన్నీ అతను అనుభవిస్తుంటాడు. ఈ రోడ్ల మీద అతను ఎప్పుడో ఒకప్పుడు తిరిగే ఉంటాడు. ఇవన్నీ తలుచుకుంటుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా అంది. భరించలేని ఆనందాన్ని, సహించలేని బాధని ఏకకాలంగా బహుశా పెంచేదే ప్రేమ. కీర్తి, అదంతా సరే, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు జాలిగా అడిగింది మైత్రి. ఇన్నాళ్ళు యాంత్రికంగా పుట్టాం కాబట్టి బ్రతకాలి అన్నట్టుగా బ్రతికేశాను. తర్వాత జీవితం గురించి కూడా నాకు ఎప్పుడు ఎలాంటి కలలు లేవు. ఉదయం చేసుకుని పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి పోతానని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా జీవితానికి ఒక అర్థం ఉందనిపిస్తుంది. ఈ మనసుకి స్పందన, ఆలోచనలు, ఈ శరీరం మీద శ్రద్ధ, ఒక మనిషి కోసం ఎదురుచూపు. ఓహో, ప్రతి ఉదయం ప్రతి రాత్రి ఎంతో ఆశగా ఏదో కొత్తగా ఉంది. ఈ స్థితి అనుభవించాలే కానీ నేను వర్ణించలేను. మైత్రి ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. అతను నన్ను ప్రేమిస్తున్నానన్నాడు. ఆ మాట పెదవి చివరి నుంచి అనలేదు, మనసు లోతుల్లో నుంచి ఆ కళ్ళు చెప్పాయి. పైగా నువ్వు నాకు ఎన్నో ఏళ్ళుగా పరిచయం అన్నాడు. నా పేరు కూడా చెప్పకుండానే తెలుసుకున్నాడు. నన్ను స్పర్శించినప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలుసా? మొత్తంగా నా ప్రాణాలన్నీ అతను లాగేసుకున్నట్టుగా అనిపించింది. నేను అతనిలోనే ఉండిపోతున్నాను అనిపిస్తుంది. ఈ శరీరం ఎంత బరువుగా ఉంది మైత్రి. అలా చూస్తావే, ఉదయం కూడా నిన్ను మట్టుకున్నాడు కదా నా. అప్పుడు నాకు అసలు ఏమీ అనిపించలేదు మైత్రి. నువ్వు ముట్టుకున్నప్పుడు స్నేహంగా ఎలా అనిపిస్తుందో అలాగే అనిపించింది. ఉదయం నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు అనుభవించలేని ఆ చర్యకు ముద్దు అని పేరు పెట్టుకోవచ్చా నాకు తెలియదు. కానీ సిద్ధార్థ నన్ను ముట్టుకున్నాడు. ఇక్కడ పాదాల మీద. ఆమె ఆ స్థలాన్ని అపురూపంగా చూపించింది. ఇంకా అక్కడ ఆ ముఖం
నిలిచి ఉన్నట్లే అనిపిస్తుంది మైత్రి. భగవంతుడు అనేవాడు నా ఎదురుగా వస్తే ఇంకొకసారి అతని స్పర్శ కావాలని కోరుకోవాలనిపిస్తుంది. తప్పని మనసు చెప్తుంది, కానీ అంతరాత్మ దాన్ని ప్రతిఘటిస్తుంది. ఇదేమిటి మైత్రి, అమ్మానాన్నలకు తెలిస్తే కొంపలు మునుగుతాయని కూడా తెలిసి ఈ ఆలోచనలు, ఒక అపరిచిత వ్యక్తి కోసం ఇంత పిచ్చిపడటం, ఓహో ఇలా ఎందుకు జరుగుతుంది? నేను ఎంత ప్రయత్నించినా ఆపుకోలేకపోతున్నాను. ఐఆమ్ హెల్ప్లెస్. కొన్ని ప్రమాదాలు చెప్పి వస్తున్నా నివారించుకోలేవు. అందుకే ప్రేమ ప్రధానమైనది. నీకెలా ఉందో కానీ కీర్తి, నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. గెడసాని తాడెక్కి నడుస్తుంటే చూస్తూ గుండెలు అవిసిపోతున్న చిన్నపిల్లల్లా ఉంది నా పరిస్థితి. మనస్ఫూర్తిగా అంద మైత్రే. నాకు భయం కూడా వేయట్లేదే, అదేం చిత్రంగా మరి అంటున్న కీర్తిని చూస్తే మైత్రికి ఇంకా భయం వేసింది. ప్రేమ గురించి రాయనివాడు కవే కాదు, స్వానుభవం లేనివాడు రాయనే లేడు. ఇంత మంచి బొమ్మలు చేసి కనిపించని దారాలతో ఆడించే ఆ విధి గురించి ఆలోచించే వయసు లేకపోయినా పెనుగాలి తాకిడికి అల్లల్లాడుతున్న ఒకలాంటి లతలాంటి తన నేస్తాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని బాగుండు అనిపిస్తుంది మైత్రికి. పద వెళదాం అని లేవబోతున్న కీర్తిని త్రుటిలో అతని రూపం కనిపించింది. భ్రమేమోనని ఒక్క క్షణం రెపవాల్చకుండా చూసింది. ఎదురుగా ఉన్న స్వప్నలో కాంప్లెక్స్లోకి వెళుతూ కనిపించాడు. మైత్రి మైత్రి, అదిగో అక్కడ వెళ్ళిపోతున్నాడు. ఆమె భుజాన్ని కుదుపుతూ అంది. ఎక్కడా? మైత్రి ఆతృతగా అడిగింది. వెళ్ళిపోయాడు. నిరాశ మైత్రి భుజాన్ని వదిలిపెట్టేస్తూ అంది. పద చూద్దాం, అందులోకేగా వెళ్ళాడుగా అటువైపు లాగుతూ అంది మైత్రి. కీర్తి అప్పుడు దాకా ఆ ఆలోచనలే లేనిదానిగా దిగ్భ్రాంతిగా చూసింది. పద, ఆలస్యం చేయకుండా అడుగులేస్తూ అంది మైత్రి. ఇద్దరు స్వప్నలోక కాంప్లెక్స్ వైపు నడిచారు. పద, లిఫ్ట్ దగ్గర చూద్దాం చెప్పింది మైత్రి. లిఫ్ట్ దగ్గర జనం ఎవరూ లేరు. బజర్ ప్రెస్ చేస్తే లిఫ్ట్ కిందకి వచ్చింది. ఇన్ని అంతస్తుల్లో ఎక్కడని వెతుకుతాం చెప్పు అంది కీర్తి నిరాశగా. ఒక్కొక్క ఫ్లోరే చూసుకుంటూ వెళదాం చెప్పింది మైత్రి. మొదటి 2 ఫ్లోర్లు గాలించేసరికి కీర్తికి అది వృధా ప్రయాసన అర్థమైంది. ఎలా ఉంటాడే ఆతృతగా అడిగింది మైత్రి. ఏం చెప్పను, నా కళ్ళతో చూస్తే లోకంలో ఎవ్వరికి లేనంత అత్యంత అపురూపమైన రూపంతో కనిపిస్తాడు. మరి ఇతరులకి ఎలా ఉంటాడో నాకు తెలియదు అనుకుంది కీర్తి. ఎలా ఉంటాడంటే మాట్లాడవే అడిగింది మళ్ళీ మైత్రి. అతని రూపం నేను వర్ణించలేను, కానీ నా కళ్ళను ఆ రూపం వెలిగిస్తుంది. ఆ చిరునవ్వు హృదయాన్ని కట్టిపడేస్తుంది. ఆ విద్యుత్ స్పర్శ నా సమస్త శరీరాన్ని అచేతనం చేస్తుంది. అతని అడుగులు నా గుండె పరిచిన మనసు తివాచీ మీద నుండి లోపలికి దూసుకు వస్తాయి. ఇవన్నీ అనాలనుకుంది, కానీ కన్నీళ్లే వచ్చాయి. నోరు పెగరలేదు. ఐడియా మెరుస్తున్న కళతో అంది మైత్రి. కీర్తి ఆశగా చూసింది. అతని కారని గుర్తుపడతావుగా, ఇక్కడ వెయిట్ చేద్దాం అందే. కీర్తి కళ్ళు మెరిశాయి. అంతలోనే మళ్ళీ సాయంత్రం దాకా రాకపోతేనో అందే. వాచ్మని డీటెయిల్స్ అడుగుదాం, త్వరగా పదా అని తొందర చేసింది. ఇద్దరు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటే నిమిషము గంట సేపుగా అనిపించింది. లిఫ్టులోంచి కిందకు దిగగానే పార్కింగ్ ప్లేస్ వైపు పరుగులు పెట్టారు. ఆ పరుగులో మధ్యలో ఎంతోమందికి డాష్ ఇచ్చారు. సారీ కూడా చెప్పుకుని వ్యవధి లేనట్టు పరుగు తీశారు. అప్పుడే స్టార్ట్ అవుతున్న ఆకుపచ్చ జర్నీ చూస్తుంటే అదుగో అదుగో అని కేకలు పెట్టింది కీర్తి. సిద్ధార్థ అప్పుడే కార్ స్టార్ట్ చేసేశాడు. మైత్రి ఎలాగైనా ఆపాలన్నట్టుగా గేటు వైపు పరుగు ప్రారంభించింది. కారు గేట్లోంచి రోడ్డు వైపు దూసుకుపోతుంటే చేతలుడిగిన దానిలాగా నిలబడిపోయింది కీర్తి. రోడ్డు దాటటానికి రాజకుమారి ప్రాణాలు పట్టుకుపోతున్న రాక్షసు వల్లి అనిపించింది. సిద్ధార్థ జనంలో కలిసిపోయాడు. అసలు కనిపించకపోతే పర్వాలేదు, ఇలా కనిపించి మాయమై దాగడమూతలు ఆడటం ఎందుకు? ఆమెకి రోషం దుఃఖం ఎగదన్నుకొచ్చాయి. మైత్రి వచ్చి భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా అంది. ఏదైనా ఒక క్లూ చెప్పు, ఎక్కడ ఉంటాడో వెతుకుదాం అంది. కీర్తికి అతని పేరు తప్ప ఏమీ తెలియదు. కారు నెంబర్ గుర్తుపెడతావా ఆశగా అడిగింది మైత్రి. కీర్తి కన్నీళ్లతోనే తల అడ్డంగా ఊపుతూ ఈసారి తప్పక నోట్ చేస్తాను అంది. మైత్రి జాలిగా చూస్తూ మళ్ళీ కనిపిస్తాడనా అని అడగను, కాకపోతే మళ్ళీ కనిపించడం మాత్రం కలుసుకోనా అని అడుగుతావు. కీర్తి బాధగా చూసింది. ఒకవేళ కలిశాడే అనుకో, ఏం మాట్లాడతావేమే ఉచ్చుకతో అడిగింది మైత్రి. ఒక్క నిమిషం నీ పక్కన కూర్చుని చనువు నాకేమని అడుగుదామనుకుంటున్నాను ఆలోచించకుండానే చెప్పింది కీర్తి. మైత్రి దిగ్భ్రమగా చూసింది. ఆ తర్వాత
జన్మలో నాకు కనపడి అలజడి పెట్టవద్దని వేడుకుంటాను ఎంతో దిగులుగా చెప్పింది. అందమైన ఆ కళ్ళలో చీకటి చూడలేనట్టు తల తిప్పుకుంది మైత్రి. ప్రేమంటే ఇంత అలుపెరిగిన పోరాటమా అనుకుంది. నా చుట్టూ తిరుగుతూ నన్ను తప్పించుకుని పోతావెందుకు? ఆ రోజు ఓ మాట తటాలన విసిరి నీ దారిన పోయావు చూసావా? ఆ పని ఇప్పుడు ఎంత కష్టమైందో. నీకోసమే దిక్కులే నీ ఒంటరి పక్షిలా దారుల వెంట వెతుక్కుంటూ వెళుతున్నాను. నాకు బిచ్చకెత్తికి తేడా ఏముంది? నీకేం పట్టనట్టుగా కులాసాగా ఎలా ఉండగలుగుతున్నావు అని కీర్తి మనసు పరితపించింది. సిద్ధార్థ ఈ లోకం అంతా మసగేసినట్లుగా ఉంది. ఎవరేం మాట్లాడినా చిరాగ్గా ఉంది. కీర్తి ఎక్కడున్నావు? నీకోసం ఫోన్లు చేసినా నీ ఇంటి చుట్టూ తిరిగినా కనపడవే. కావాలని నాతో ఆడుకుంటున్నావా? మీ అంకుల్ రేపు వచ్చేస్తుంది అంటాడు, నువ్వు రావు. నీ సెల్ ఆఫ్లో ఉంది. నీ రూపం మాత్రం నా కనురెప్పలో నాట్యం చేస్తుంది. మూసుకుంటే నా ఒక్కదానికే నువ్వు సొంతం. రెప్పలు తెరిస్తే ప్రపంచంలో ఎక్కడా చూసినా కీర్తే. ఏ పని చేయబుద్ధి అవట్లా. వేరే ఆలోచన ఏమీ లేదు. అవసరం ఏముంది? నేను ఇష్టంగా నీ బందీనైపోయాను. నీ ప్రేమకు చిహ్నంగా ఇంత బాధని వదిలి వెళ్ళాలా? ఫోన్ మోగుతుంది. నిరుత్సాహంగా తీసి హలో అన్నాడు. నేను విశ్వనాథని అన్నాడు. హలో అంకుల్, ఎంతో ఆశగా అన్నాడు. గుడ్ న్యూస్. సింగపూర్ నుండి కీర్తి రేపు ఉదయం వస్తుంది. ఎంగేజ్మెంట్కి కార్డ్స్ ప్రింట్ చేయించాను, చూస్తావా? వద్దు, ముందు కీర్తిని చూస్తాను ఖచ్చితంగా అన్నాడు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఒక అమ్మాయి, ఇంకా అమ్మాయి రావడమే ఆలస్యం అన్నాడు ఆయన. నేను తనని కాంటాక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు అసలు మీరు చెప్పారా లేదా? కాస్త విసుగ్గా అన్నాడు. అమ్మాయి ఫోన్ చేసినప్పుడల్లా చెప్తూనే ఉన్నాను. నవ్వి ఊరుకుంటుంది. వస్తానుగా, ప్రత్యక్షంగానే మాట్లాడతాను అంటుంది అన్నాడు విశ్వనాథం. సిద్ధార్థ పెదవి కొరుకున్నాడు.